బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయి. ట్రంప్ ని దించేందుకు ప్రధాని మోదీ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. ఏకంగా అంటే దించేయడం అంటే ట్రంప్ ని ఆ కుర్చీలో నుంచి దించేయడం కాదు, ఆయన అహంకారాన్ని దెబ్బ కొట్టడం కోసం, అహంకారాన్ని దింపడం కోసం మోదీ బిగ్ స్కెచ్ వేశారు. సో చైనాతో కలిసి ట్రంప్ ని దెబ్బ కొట్టే యోచనలో ఉన్నారట. చైనాకు భారత్ నుంచి డీజిల్ ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. 2021 తర్వాత భారత్ చైనా మధ్య డీజిల్ షిప్మెంట్ అనేది పూర్తిగా ముగిసింది. అయితే భారత్ చైనా మధ్య త్వరలోనే మళ్ళీ విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి ఆ సర్వీసులు కూడా జరగబోతున్నాయట. లడఖ్లోని సరిహద్దు వివాదాన్ని కరోనా విజృంభణ అనంతరంగా ఆ సర్వీసులు పూర్తిగా కొలాప్స్ అయ్యాయి. ఇరు దేశాలకు సంబంధించి ఆ దౌత్యపరమైనటువంటి రాకపోకలు పూర్తిగా కూడా కంప్లీట్గా జీరోకి పడిపోయాయి. అది తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రారంభించే అవకాశం కనబడుతోంది. ఈ నెలాఖరున చైనాకి వెళ్ళబోతున్నారు ప్రధాని మోదీ. అక్సాయ్ చిన్ లడఖ్ దగ్గర ఉన్నటువంటి ఆ అక్సాయ్ చిన్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని ఎప్పుడైతే చైనా కంప్లీట్గా తమ భాగంలోగా మార్చుకుందో, దాన్ని పూర్తిగా కంప్లీట్గా టేక్ ఓవర్ చేసిందో అప్పటి నుంచి వివాదం మొదలైంది. కరోనా తర్వాత మరింతగా విజృంభించాయి కూడా ఆ రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు మరోసారి ఆ సేవల్ని, విమానయాన సేవల్ని, సర్వీసుల్ని స్టార్ట్ చేయడంతో పాటుగా ఇటు డీజిల్ని, ఆయిల్ని కూడా భారత్ మీదుగా పంపించేందుకు అంతా సిద్ధమైందట. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో చైనా అండ్ ఇండియా చాలా అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రష్యాకి అధికంగా వనరులు సమకూరుతున్నాయి, ఆర్థికంగా అన్ని రకాలుగా సమకూర్చుకుంటుంది అనేది అటు అమెరికా వర్షన్. సో ఈ నేపథ్యంలోనే అమెరికా చైనా అండ్ భారత్ పైన రకరకాల కుట్రలు, కుయుక్తులు పడుతోంది. టారిఫ్ పేరుతో చైనాని, రకరకాల ఇబ్బందులకు గురి చేసే విషయం పైన భారత్ని ఏదో ఒక రూపేణా ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కలిసి ట్రంప్కి చెక్ పెట్టబోతున్నారట. సో అమెరికా అధ్యక్షుడికి చెక్ పెట్టబోయే ఆలోచనలో ఉన్నారట మోదీ. సో రష్యా నుంచి చమురు కొనుగోలు పైన పెనాల్టీ టారిఫ్ విధించడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భారత్పై టారిఫ్ విధించాడు, చైనాపై టారిఫ్ విధించాడు. టారిఫ్ విధానం అనేది ఒక రకంగా ఆయన చిచ్చు పెట్టి చైనా భారత్ని మళ్ళీ కలిపేటువంటి ఒక ప్రయత్నం ఇండైరెక్ట్గా చేస్తున్నారు ఆయన. సో భారత్లోని నయారా ఎనర్జీ పైన అటు యూరోపియన్ దేశాలు, తర్వాత ఇటు అమెరికా కూడా కొన్ని నియంత్రణ విధించాయి. సో ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా బీజింగ్ని ఎంచుకోబోతోంది ఈ ఎనర్జీ సంస్థ. 2021 తర్వాత తొలిసారి ఈ సంస్థ తన డీజిల్ షిప్మెంట్ని చైనాకు తరలించింది. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ అనేటువంటి ఒక వార్తా కథనం దీన్ని ధృవీకరించింది. సో చైనాకి వెళ్ళేటువంటి ఆ మొట్టమొదటి నయారా ఎనర్జీ 2021 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ షిప్మెంట్ వెళ్తోంది. సో నయారా ఎనర్జీ 49% వాటా రష్యా పెట్రోలియం దిగ్గజమైనటువంటి రోస్నెఫ్ట్కు కలిగి ఉంది. అయితే అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలకి భయపడి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఆ సంస్థకు సంబంధించిన నయారా ఎనర్జీకి సంబంధించిన డేటాని కూడా స్టోర్ చేయడానికి సమకూరుతున్నాయి, ఆర్థికంగా అన్ని రకాలుగా సమకూర్చుకుంటుంది అనేది అటు అమెరికా వర్షన్. సో ఈ నేపథ్యంలోనే అమెరికా చైనా అండ్ భారత్ పైన రకరకాల కుట్రలు, కుయుక్తులు పడుతోంది. టారిఫ్ పేరుతో చైనాని, రకరకాల ఇబ్బందులకు గురి చేసే విషయం పైన భారత్ని ఏదో ఒక రూపేణా ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కలిసి ట్రంప్కి చెక్ పెట్టబోతున్నారట. సో అమెరికా అధ్యక్షుడికి చెక్ పెట్టబోయే ఆలోచనలో ఉన్నారట మోదీ. సో రష్యా నుంచి చమురు కొనుగోలు పైన పెనాల్టీ టారిఫ్ విధించడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భారత్పై టారిఫ్ విధించాడు, చైనాపై టారిఫ్ విధించాడు. టారిఫ్ విధానం అనేది ఒక రకంగా ఆయన చిచ్చు పెట్టి చైనా భారత్ని మళ్ళీ కలిపేటువంటి ఒక ప్రయత్నం ఇండైరెక్ట్గా చేస్తున్నారు ఆయన. సో భారత్లోని నయారా ఎనర్జీ పైన అటు యూరోపియన్ దేశాలు, తర్వాత ఇటు అమెరికా కూడా కొన్ని నియంత్రణ విధించాయి. సో ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా బీజింగ్ని ఎంచుకోబోతోంది ఈ ఎనర్జీ సంస్థ. 2021 తర్వాత తొలిసారి ఈ సంస్థ తన డీజిల్ షిప్మెంట్ని చైనాకు తరలించింది. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ అనేటువంటి ఒక వార్తా కథనం దీన్ని ధృవీకరించింది. సో చైనాకి వెళ్ళేటువంటి ఆ మొట్టమొదటి నయారా ఎనర్జీ 2021 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ షిప్మెంట్ వెళ్తోంది. సో నయారా ఎనర్జీ 49% వాటా రష్యా పెట్రోలియం దిగ్గజమైనటువంటి రోస్నెఫ్ట్కు కలిగి ఉంది. అయితే అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలకి
భయపడి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఆ సంస్థకు సంబంధించిన నయారా ఎనర్జీకి సంబంధించిన డేటాని కూడా స్టోర్ చేయడానికి నిరాకరించాయి. దీనికి తోడు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ సేవల్ని నయారా ఎనర్జీకి నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే 4,96,000 బ్యారెళ్ల అల్ట్రా లో సల్ఫర్ డీజిల్తో జూలైన 18న చైనాకి బయలుదేరింది. అయితే వాస్తవంగా ఇది మలేషియాకి చేరుకోవాల్సి ఉండగా ఐరోపా అనేటువంటి ఆ యూరోపియన్ నేషన్స్ యొక్క ఆంక్షలు విధించడం మూలంగానే ఈ యొక్క దారి మళ్లించబడింది. సో అది మలేషియాకు వెళ్ళవలసింది కాస్త చైనాకు దారి మళ్లించబడింది. సో ప్రస్తుతానికి తాజాగా చైనాలోని జౌషాన్ దిశ వైపుగా ఇది ప్రయాణిస్తోంది. సో తాజాగా ఆంక్షల నేపథ్యంలో నయారా ఎనర్జీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో 18వ ఆంక్షల ప్యాకేజీ కారణంగా ఈ సంస్థ సమస్యలను ఎదుర్కొంటోందట. దీనిలో రష్యా నుంచి $47.6 పర్మిట్ చేయడం వంటివి కూడా ఉన్నాయి. సో ఒకవైపు ఇండియా నుంచి చైనాకి ఆయిల్ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత విమానయాన సర్వీసులను కూడా కంటిన్యూ చేసే విధంగా భారత్ చైనాల మధ్య ఒక సంధి కుదురుతోంది. ఈ నేపథ్యం ఇది కూడా ఒక శుభ పరిణామంగా చూడాలి. సో దీంతో చైనా అండ్ భారత్ మధ్య సత్సంబంధాలు పెరగబోతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు మరింతగా బలం చేకూరబోతున్నాయి. సో ఇండైరెక్ట్ గా తెలుసో తెలియకనో డొనాల్డ్ ట్రంపే ప్రతి దేశాన్ని గెలుక్కొని మరి ఐక్యతని తీసుకొచ్చే విధంగా, అంటే ఇప్పుడు చూడండి చైనా భారత్ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ హిమాలయాస్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అక్సాయ్ చిన్ని కూడా పూర్తిగా చైనా కైవసం చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. కరోనాను తీసుకొచ్చింది చైనా అని చెప్పి భారతే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా చైనా పైన మండిపడ్డాయి. ఈ విధంగా వివిధ కారణాల చేత చైనాకి భారత్ మధ్య ఆ సత్సంబంధాలు పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి, జీరోకి పడిపోయాయి, రాకపోకలకు నిలిచిపోయాయి. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న విషయం పైన చైనా భారత్ల పైన టారిఫ్ని పెంచడంతో భారత్ నయారా ఎనర్జీకి సంబంధించినటువంటి ఆ సంస్థ చైనాకి డీజిల్ని అంటే ఆయిల్ని అమ్మకాలను చేపడుతోంది. సో 4,79,600 బ్యారెల్స్ గల అల్ట్రా సల్ఫైడ్ డీజిల్ని చైనా వైపుగా మరలిస్తోంది. ముందుగా మలేషియా వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ బ్యారెల్స్ ఆ నౌక కాస్త ఇప్పుడు అటు నుంచి దారి మరలి ఇప్పుడు చైనా వైపుగా వెళ్తోందట. సో దీంతో చైనా భారత్ మధ్య సత్సంబంధాలు పెరుగుతున్నట్టుగానే భావించాలి. ఇద్దరు కలిసి ట్రంప్కి బిగ్ చెక్ పెట్టబోతున్నారు. మరోవైపుగా విమానయాన సర్వీసులను కూడా త్వరలోనే పునరుద్ధరించే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా చైనాని మనం ఇప్పుడున్న పరంగా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్గా భావించవచ్చు, కానీ కంప్లీట్లీ చైనా మన మిత్రత్వ దేశం ఎప్పుడు కాదు. బికాజ్ చైనా ఇటీవల కాలంలో పాకిస్తాన్కి మిసైల్స్ని పంపించింది, చైనా డ్రోన్స్ని పంపించింది. భారత్పై దాడి చేయడంలో పాకిస్తాన్ ఉపయోగించిన మిసైళ్లు డ్రోన్లు మొత్తం కూడా దాదాపుగా చైనా నుంచి వచ్చినవే. సో చైనా మన శత్రుత్వ దేశాన్ని సహకరిస్తోంది కాబట్టి డెఫినెట్గా మనం అంత ఈజీగా కళ్ళు మూసుకొని నమ్మే పరిస్థితి అయితే లేదు చైనాని. కానీ ఇప్పుడు గత్యంతరం లేక డొనాల్డ్ ట్రంప్ని కొన్ని సందర్భాల్లో సామధాన భేద దండోపాధ్యాయులు అంటారు చూసారా, అటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి చెక్ పెట్టాలన్నా, డొనాల్డ్ ట్రంప్ని పాయింట్ బ్లాంక్లో పెట్టాలన్నా కూడా డెఫినెట్గా ఇప్పుడు చైనాకి భారత్ అవసరం ఉంది, భారత్కి కూడా డెఫినెట్గా చైనా ఒక సపోర్ట్గా కూడా కావాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అండ్ మోదీ మరికొన్ని రోజుల్లో భేటీ అవకాశం కనబడుతోంది. ఈ భేటీ చాలా ఉత్కంఠ రేపుతోంది. సో ఇద్దరి మధ్య భేటీ ఇటు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించడంతో పాటుగా అనేక రకమైనటువంటి ఒక ట్రేడ్కి సంబంధించిన అంశం గురించి కానివ్వండి, ఆ తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన చాలా అంశాలు గతంలో ఎటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్నిటి కూడా మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కూడా కనబడుతోంది. సో ఇది డొనాల్డ్ ట్రంప్ పై యుద్ధాన్ని ప్రకటించడంతో పాటుగా అటు పాకిస్తాన్కి చైనా చేసిన సహాయ సహకారాలను కూడా విత్డ్రా చేసుకోవాలనే రకం కూడా మోదీ డెఫినెట్గా అడిగే అవకాశం ఉంది. మోడీ డెఫినెట్గా దాని విషయంలో కూడా ఆయన పాయింట్ రేస్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఇటీవల కాలంలో చైనాలో ఒక కార్యక్రమం జరిగింది. సో సౌత్ ఏషియన్ సంబంధించినటువంటి అక్కడ మీటింగ్ జరిగితే